ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం, అర్థశాస్త్రం పాఠ్యపుస్తకాలను మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం పాలంపూరు గ్రామ కథ. ఇందులో 21 నుంచి 29 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు నిర్ణయించిన కనీస వేతనం 2019 మార్చి నుంచి కరెక్ట్ 1 300 రూపాయలు, 2 200 రూపాయలు, 3 150 రూపాయలు, 4 350 రూపాయలు. ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు నిర్ణయించిన కనీస వేతనం 2019 మార్చి నుంచి 1 300 రూపాయలు, 2 200 రూపాయలు, 3 150 రూపాయలు, 4 350 రూపాయలు. దేశంలో రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కడ అత్యధికంగా ఉంది? 1 ఉత్తరప్రదేశ్, 2 హర్యానా, 3 పంజాబ్, 4 రాజస్థాన్. దేశంలో రసాయన ఎరువుల వినియోగం ఎక్కడ అత్యధికంగా ఉంది? 1 ఉత్తరప్రదేశ్, 2 హర్యానా, 3 పంజాబ్, 4 రాజస్థాన్. పాలంపూర్లో 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని దాకా ఉన్నాయి? 1 100, 2 150, 3 90, 4 60. పాలంపూర్లో 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని దాకా ఉన్నాయి? 1 100, 2 150, 3 90, 4 60. వ్యవసాయ కూలీలు ఎవరి కోసం వారు పనిచేశారో ఆ రైతు వారికి ఏమి చెల్లిస్తాడు? 1 వాటా, 2 వేతనాలు, 3 ఏమి చెల్లించడు, 4 భూమి. వ్యవసాయ కూలీలు ఎవరి కోసం వారు పనిచేస్తారో ఆ రైతు వారికి ఏం చెల్లిస్తాడు? 1 వాటా, 2 వేతనాలు, 3 ఏమి చెల్లించడం, 4 భూమి. పాలంపూర్లో గల మొత్తం 450 కుటుంబాలు ఎన్ని కుటుంబాలకు భూమి లేదు? 1 2వ వంతు, 2 4వ వంతు, 3 3వ వంతు, 4 5వ వంతు. పాలంపూర్లో గల మొత్తం 450 కుటుంబాలు ఎన్ని కుటుంబాలకు భూమి లేదు? 1 2వ వంతు, 4వ వంతు, 3 3వ వంతు, 4 5వ వంతు. భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన కారకం ఏదంటే? 1 శ్రమ, 2 వేతనం, 3 మూలధనం, 4 మానవ మూలధనం. భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన కారకం ఏదంటే? 1 శ్రమ, 2 వేతనం, 3 మూలధనం, 4 మానవ మూలధనం. 1960లో గోవింద్ అనే రైతుకు సాగునీటి వసతి అంతగా లేని ఎన్ని హెక్టార్ల భూమి ఉండేది? 1 1.25 హెక్టార్లు, 2 2.25 హెక్టార్లు, 3 3.25 హెక్టార్లు, 4 0.25 హెక్టార్లు. 1960లో గోవింద్ అనే రైతుకు సాగునీటి వసతి అంతగా లేని ఎన్ని హెక్టార్ల భూమి ఉండేది? 1 1.25 హెక్టార్లు, 2 2.25 హెక్టార్లు, 3 3.25 హెక్టార్లు, 4 0.25 హెక్టార్లు. పెద్ద రైతులతో కొంతమందికి ఎన్ని హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువగా సాగు భూమి ఉంది? 1 20, 2 14, 3 15, 4 10. పెద్ద రైతుల్లో కొంతమందికి ఎన్ని హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువగా సాగు భూమి ఉంది? 1 20, 2 14, 3 15, 4 10. చాలా ప్రాంతాల్లో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల సారం కోల్పోవడం అనేది జరిగింది. ఇది దేనితో ముడిపడి ఉంది? 1 హరిత విప్లవంతో, 2 కూలీలతో, 3 వర్షంతో, 4 రైతుతో. చాలా ప్రాంతాల్లో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల సారం కోల్పోవడం అనేది జరిగింది. ఇది దేనితో ముడిపడి ఉంది? 1 హరిత విప్లవంతో, 2 కూలీలతో, 3 వర్షంతో, 4 రైతుతో. ఎవరు తమ కుటుంబాలతో కలిసి వారి సొంత పొలాన్ని సాగు చేస్తారు? 1 పెద్ద రైతులు, 2 మధ్య రైతులు, 3 అతిపెద్ద రైతులు, 4 చిన్న రైతులు. ఎవరు తమ కుటుంబాలతో కలిసి వారి సొంత పొలాన్ని సాగు చేస్తారు? 1 పెద్ద రైతులు, 2 మధ్య రైతులు, 3 అతిపెద్ద రైతులు, 4 చిన్న రైతులు. మిగిలిన భూమి కలిగిన కుటుంబాలు ఎన్ని కుటుంబాలు 2 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన చిన్న వ్యవసాయ కమతాలను సాగు చేస్తున్నారు? 1 180, 2 240, 3 90, 4 440. మిగిలిన భూమి కలిగిన కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు 2 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన చిన్న వ్యవసాయ కమతాలను సాగు చేస్తున్నారు? 1 180, 2 240, 3 90, 4 440. వ్యవసాయ కూలీలు ఏ కుటుంబాల నుంచి వస్తారు? 1 చిన్న కమతాలు కలిగిన కుటుంబాలు, 2 భూమి లేని కుటుంబాలు, 3 పైవని, 4 2 మాత్రమే. వ్యవసాయ కూలీలు ఎన్ని కుటుంబాల నుండి వస్తారు? 1 చిన్న కమతాలు కలిగిన కుటుంబాలు, 2 భూమి లేని కుటుంబాలు, 3 పైవని, 4 2 మాత్రమే. రసాయన ఎరువులు 1 నేల ముందు కంటే తక్కువ సారాన్ని కలిగి ఉంటుంది, 2 ఖనిజాలను అందిస్తాయి, 3 భూగర్భ జలాలను, నదులను, చెరువులను కలుషితం చేయవచ్చు, 4 పైవన్నీ. రసాయనిక ఎరువులు అనేవి 1 నేల ముందు కంటే తక్కువ సారాన్ని కలిగి ఉంటాయి, 2 ఖనిజాలను అందిస్తాయి, 3 భూగర్భ జలాలను, నదులను, చెరువులను కలుషితం చేయవచ్చు, 4 పైవన్నీ. ఎవరు పాలంపూర్లో రోజువారీ కూలీ పని చేసే ఒక భూమి లేని ఒక వ్యవసాయ కూలీ? 1 దళ, 2 దళిత, 3 దళారు, 4 గోవిందు. ఎవరు పాలంపూర్లో రోజువారీ కూలీ పని చేసే భూమి లేని ఒక వ్యవసాయ కూలీ? 1 దళ, 2 దళిత, 3 దళారు, 4 గోవిందు. సహజ వనరు 1 కూలీ, 2 భూమి, 3 మూల్యం, 4 మూలధనం. సహజ వనరు ఏంటంటే 1 కూలీ, 2 భూమి, 3 మూల్యం, 4 మూలధనం. అందరూ ఆన్సర్లు రాసిరా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు నిర్ణయించిన కనీస వేతనం 2019 మార్చి నుండి కరెక్ట్ ఆన్సర్ 1 300 రూపాయలు ఒక రోజుకి. ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు నిర్ణయించిన కనీస వేతనం 2019 మార్చి నుంచి 300 రూపాయలు. కరెక్ట్ ఆన్సర్ 1. దేశంలో రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కడ అత్యధికంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 హర్యానా. దేశంలో రసాయన ఎరువుల వినియోగం ఎక్కడ అత్యధికంగా ఉందంటే పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ 3. దేశంలో రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కడ అత్యధికంగా ఉందంటే పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ 3.
పాలంపూర్లో 2 హెక్టార్ల మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని దాకా ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4, 60. పాలంపూర్లో 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని దాకా ఉన్నాయంటే 60 వరకు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 4. వ్యవసాయ కూలీలు ఎవరి కోసం వారు పనిచేశారో ఆ రైతు వారికి ఏమి చెల్లిస్తాడు? కరెక్ట్ ఆన్సర్ 2, వేతనాలు. వ్యవసాయ కూలీలు ఎవరి కోసం వారు పనిచేశారో ఆ రైతు వాళ్ళకి ఏం చెల్లిస్తారంటే వేతనాలు. కరెక్ట్ ఆన్సర్ 2. పాలంపూర్లో గల మొత్తం 450 కుటుంబాలు ఎన్ని కుటుంబాలకు భూమి లేదు? కరెక్ట్ ఆన్సర్ 3, మూడో వంతు కుటుంబాలకు. పాలంపూర్లో గల మొత్తం 450 కుటుంబాలు ఎన్ని కుటుంబాలకు భూమి లేదంటే మూడో వంతు కుటుంబాలు అంటే 150 కుటుంబాలకు. కరెక్ట్ ఆన్సర్ 3. భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన కారకం ఏమంటే శ్రమ. కరెక్ట్ ఆన్సర్ 1. భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన కారకం ఏదంటే శ్రమ. కరెక్ట్ ఆన్సర్ 1. 1960లో గోవింద్ అనే రైతుకు సాగునీటి వసతి అంతగా లేని ఎన్ని హెక్టార్ల భూమి ఉండేది? కరెక్ట్ ఆన్సర్ 2, 2.25 హెక్టార్లు. 1960లో గోవింద్ అనే రైతుకు సాగునీటి వసతి అంతగా లేని ఎన్ని హెక్టార్ల భూమి ఉండేది అంటే 2.25 హెక్టార్లు. కరెక్ట్ ఆన్సర్ 2. పెద్ద రైతులు కొంతమందికి ఎన్ని హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువగా సాగు భూమి ఉందంటే కరెక్ట్ ఆన్సర్ 4, 10. పెద్ద రైతుల్లో కొంతమందికి ఎన్ని హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువగా సాగు భూమి ఉందంటే 10. కరెక్ట్ ఆన్సర్ 4. చాలా ప్రాంతాల్లో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల సారం కోల్పోవడం అనేది జరిగింది. ఇది దేనితో ముడిపడి ఉందంటే కరెక్ట్ ఆన్సర్ 1, హరిత విప్లవంతో. చాలా ప్రాంతాల్లో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల సారం కోల్పోవడం అనేది జరిగింది. ఇది దేనితో ముడిపడి ఉందంటే హరిత విప్లవంతో. కరెక్ట్ ఆన్సర్ 1. ఎవరు తమ కుటుంబాలతో కలిసి వారి సొంత పొలాలను సాగు చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 4, చిన్న రైతులు. ఎవరు తమ కుటుంబాలతో కలిసి వారి సొంత పొలాలను సాగు చేస్తారంటే చిన్న రైతులు. కరెక్ట్ ఆన్సర్ 4. మిగిలిన భూమి కలిగిన కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు 2 హెక్టార్లు కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన చిన్న వ్యవసాయ కమతాలను సాగు చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2, 240. మిగిలిన భూమి కలిగిన కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు 2 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన చిన్న వ్యవసాయ కమతాలను సాగు చేస్తున్నారంటే 240 కుటుంబాలు. కరెక్ట్ ఆన్సర్ 2. వ్యవసాయ కూలీలు ఏ కుటుంబాల నుంచి వస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. చిన్న కమతాలు కలిగిన కుటుంబాలు, భూమి లేని కుటుంబాలు. వ్యవసాయ కూలీలు ఏ కుటుంబాల నుండి వస్తారంటే చిన్న కమతాలు కలిగిన కుటుంబాలు, భూమి లేని కుటుంబాలు. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. రసాయనిక ఎరువులు కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. నేల ముందు కంటే తక్కువ సారాన్ని కలిగి ఉంటుంది, ఖనిజాలను అందిస్తాయి, భూగర్భ జలాలను, నదులను, చెరువులను కలుషితం చేయవచ్చు. రసాయనిక ఎరువులు అనేవి నేల ముందు కంటే తక్కువ సారాన్ని కలిగి అంటే రసాయనిక ఎరువులు వాడిన తర్వాత నేల ఇంతకు ముందు కంటే తక్కువ సారాన్ని కలిగి ఉంటుంది తర్వాత వాడిన తర్వాత. అలాగే రసాయనిక ఎరువులు ఖనిజాలను కూడా అందిస్తాయి. రసాయనిక ఎరువులు భూగర్భ జలాలను, నదులను, చెరువులను కలుషితం కూడా చేస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఎవరు పాలంపూర్లో రోజువారీ కూలీ పనిచేసి భూమి లేని ఒక వ్యవసాయ కూలీ? కరెక్ట్ ఆన్సర్ 1, దళ. ఎవరు పాలంపూర్లో రోజువారీ కూలీ పని చేసే భూమి లేని ఒక వ్యవసాయ కూలీ అంటే దళ. కరెక్ట్ ఆన్సర్ 1. సహజ వనరు కరెక్ట్ ఆన్సర్ 2, భూమి. సహజ వనరు ఏంటంటే అన్నిట్లో భూమి. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.